హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే జూన్ 12 నాటికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అనేవి అందజేయబోతున్నట్లయితే సమాచారం అండి. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం అయితే ఈ అంశాన్ని తీసుకున్నట్లయితే సమాచారం అండి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వల్ల ఉపయోగాలేంటి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు, ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్, అదేవిధంగా యూనిఫైడ్ సర్వే అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులను ఏకీకృతం చేయడానికి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు అయితే అందుతున్నాయో, రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యం అండి పథకాలకైతే. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం. ఇక నుంచి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారానే అన్ని పథకాలు పొందేందుకు అవకాశం అయితే ఉంటుందనేది సమాచారం అండి. సో ఓకేనా, ఇప్పటి వరకు రేషన్ కార్డు ద్వారా ఏదైతే పథకాలనేవి అందాయో, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా ఈ పథకాలనేవి అందజేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికోసం ప్రభుత్వం అయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి యూనిఫైడ్ సర్వే కోసం ప్రభుత్వం అయితే ఒక టీంని కూడా ఏర్పాటు చేసినట్లయితే సమాచారం. మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో టీం అనేది ఏర్పాటు చేసినట్లయితే సమాచారం అండి. ఈ అధికారులు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది అందజేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ప్రతి కుటుంబానికి ఒకే డేటాబేస్ తయారు చేస్తారు. సో కుటుంబానికి మొత్తం సంబంధించి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులోనే మొత్తం డేటా అయితే ఉంటుందంటే సమాచారం అండి. అదేవిధంగా ఈ కార్డు ఆధారంగానే అన్ని పథకాలు ఇస్తారు. సో లబ్ధిదారులకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారానే అన్ని పథకాలనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఒక కుటుంబానికి ఏ పథకాలు వచ్చాయి ఒకే చోట కనిపిస్తాయి. సో ఆ కుటుంబంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎటువంటి పథకాలు పొందారు అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఒకే చోట ఉంటాయి అంటే సమాచారం అండి. ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి ఉన్నటువంటి కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి అంటే సమాచారం. అర్హులైన వారికి మాత్రమే పథకాలు చేరేలా ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, సింపుల్గా ఒక కుటుంబానికి అన్ని ప్రభుత్వ లాభాలు ఒకే సిస్టమ్ ద్వారా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఏపీ ప్రభుత్వం అయితే ఇటువంటి ప్రయోజనాలు అనేవి ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా పేదరికం లేకుండా చేయడం కోసం, అర్హులైన వారికి 100% లాభాలు ఇవ్వడం కోసం, డూప్లికేట్ లేదా తప్పుగా లాభాలు వెళ్లకుండా ప్రభుత్వం అయితే ఆపడం కోసం అయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఏదైనా పథకానికి కనుక అమలు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటాయండి. సో వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేకుండా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కనుక వచ్చినట్లయితే ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కోడ్ యొక్క ఎంటర్ చేసినట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అక్కడ రావడం జరుగుతుంది అంతే సమాచారం అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులోనే మీ యొక్క పూర్తి వివరాలు ఏదైతే ఈ పత్రాలు ఉంటాయో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం అన్నీ అయితే ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులోనే ఉంటాయంటే సమాచారం అండి. ఎక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక్క కార్డులోనే అన్ని ప్రయోజనాలు అవి కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది కుటుంబ సభ్యుల సంఖ్య ప్రకారం ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. లాభాలు అనేవి రాబోతున్నట్లయితే సమాచారం. చిన్న కుటుంబంగా కేటాయించబోతున్నట్లయితే సమాచారం అండి. 1 నుంచి 3 గనక ఒక కుటుంబంలో గనక ఉన్నట్లయితే లబ్ధిదారులు వారిని చిన్న కుటుంబంగా కేటాయించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 4 లేదా 6 మంది కనుక ఒక కుటుంబంలో ఉన్నట్లయితే మధ్య కుటుంబంగా కేటాయించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 7 మందికి పైగా కనుక ఉన్నట్లయితే పెద్ద కుటుంబంగా కేటాయించబోతున్నట్లయితే సమాచారం అండి. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ప్రభుత్వం అయితే అందజేయబోతున్నట్లయితే సమాచారం అండి. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది నిర్వహించి
సో, లబ్ధిదారులు అంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు మీరు గనక సమాధానం గనక ఇచ్చినట్లయితే వారు సిస్టమ్‌లో నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత ఎవరైతే మండల స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నారో అధికారులు, మంత్రులనైతే కేటాయించడం జరిగింది. వాళ్ళు పరిశీలించిన తర్వాత మీకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో, మీకు సంబంధించి వివరాలనేవి అన్నీ ఒకే కార్డ్‌లో రాబోతున్నట్లయితే సమాచారం. సో, ఈ లోపల అంటే మే ఈ ఏప్రిల్ మొత్తం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కి సంబంధించి వివరాలనేవి నమోదు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా? వివరాలు నమోదు చేసిన తర్వాత జూన్ 12వ తేదీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం లబ్ధిదారులకు. ఓకేనా? ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తూనే థాంక్ యూ ఫర్ వాచింగ్.